వెల్కమ్ టు VCN ఛానల్. హండ్రెడ్కు ఫోన్ చేయండి. జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది కదా. మన కుటుంబానికి, సొసైటీకి అంతా కూడా ఇవంతా ఒక బ్లాక్ మార్క్ లాగా ఉంది. సో వీటికన్నిటికీ జాగ్రత్తగా ఉండండి. వచ్చే వయసు మీరు టీనేజ్లో ఉన్నారు అందరూ. బాగా హెల్తీగా పెరగాలంటే ఏముండాలి? బాగా రోజు ఎగ్ ఉంటుందా? తింటారా పడేస్తారా? తినండి. బాగా సన్నగా అవ్వాలి, లావుగున్నాము, తగ్గాలి అవన్నీ కాదు. బాగా ఆహారం తీసుకోవాలి, బాగా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాలి, అంటే బాగా ఆడుకోవాలి. ఆడుకునేదానికి అలవ్ చేస్తారు కదా మేడం పిల్లల్ని అందరినీ. డైలీ ఆడుకుంటారు కదా, స్పోర్ట్స్ పీరియడ్ ఉంటుంది కదా. బాగా ఎగిరి దూకి ఆడండి, బాగా కాళ్ళు నొప్పులు వచ్చే వరకు ఆడండి. మనం తినిందంతా కూడా డైజెస్ట్ అయిపోయి అబ్జార్బ్ 8th క్లాస్ 9th క్లాస్ అవునా. సో ముఖ్యంగా పీరియడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రతి నెలపై నుంచి 50 ml బ్లడ్ ప్రతి ఆడపిల్ల. అది ఎక్కడి నుంచి తీసుకోవాలి? మనం తీసుకునే అంటే ఐరన్ రిచ్ బ్లడ్ పడాలి. ఓకేలు, ఎగ్స్, కూరగాయలు అన్నీ తీసుకోవాలి. రాగి జావ తాగాలి. వీటన్నిటిలో కూడా ఐరన్ హెల్తీగా అంతా మీ జీవితం లైఫ్ స్టైల్ అంతా ఆలోచన విధానం. మనం ఎలా హ్యాపీగా ఉండండి. స్కూల్లో మేడం వాళ్ళు చెప్తానంటే ఇప్పుడు సొసైటీలో చైల్డ్ మ్యారేజ్ జరుగుతాయి. 18 సంవత్సరాలు తక్కువ ఉండే అమ్మాయిలకి ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత మీరు హాలిడేస్ కానీ ఇంటికి వెళ్ళినా, లేకపోతే మీరు ఇంకెందుకులే చదవడం అని మీ అమ్మ నాన్న ఇంటికి వెళ్ళి తీసుకెళ్ళిపోయి పెళ్ళిళ్ళు చేసినా ఇదంతా చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ కిందకు వస్తుంది. మనకి బాల్య వివాహాల నిరోధక చట్టం 2006 వాళ్ళకి కానీ వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేయబడుతుంది. 2 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది, ₹1,00,000 వరకు జరిమానా పడుతుంది. కాబట్టి ఎవరైనా మీకు కానీ, లేకపోతే మీ ఫ్రెండ్స్, మీ బంధువులు ఎవరికైనా కానీ ఈ విధంగా చిన్నపిల్లలకి పెళ్లి చేయడం ఇలాంటివి చేసినట్లయితే వెంటనే పోలీసులను సంప్రదించాలి. ఇప్పుడు మీ ఫోన్లు లేకపోయినా మీ ఇళ్ళల్లో ఎవరికో దగ్గర ఫోన్లు ఉంటాయి, పక్కన మీ వాళ్ళ దగ్గర ఫోన్లు ఉంటాయి, బంధువుల దగ్గర ఫోన్లు ఉంటాయి. వెంటనే 100కి కానీ 112కి కానీ లేకపోతే 1098కి కానీ ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అందులో ఒక అమ్మాయి వెనక్కి చూస్తూ ఉంది, అంటే బాయ్స్ని గమనిస్తూ ఉంది. చూడండి, బాయ్స్ని గమనిస్తూ ఉంది. ఆ ఫేస్లో అలాగే బాల్య వివాహం చేయటం ఎంత నేరమో చూడటము, ప్రోత్సహించటము, చూసి అది ఆపకుండా నిలవరించిన ఊరకే పెళ్లి జరుగుతుంటే కూడా తెలిసి ఎవరికి సమాచారం ఇవ్వకుండా అడ్డుకోకుండా ఉన్న వాళ్ళకు కూడా ఇందులో పనిష్మెంట్ ఉంటుంది. 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష, ₹1,00,000 జరిమానా ఉంటుంది. కాబట్టి అందరికీ తెలియపరచండి. మీ కుటుంబ సభ్యులకు కానీ, బంధువులకు కానీ, మీ చుట్టుపక్కల వాళ్ళకు కూడా తెలియపరచండి. దీనికి ఆపటమే ఆపాల. అసలు పెళ్లి జరుగుతుందని తెలిస్తే ఆపాల. అట్లా ఆపకపోయినా కూడా నేరమే. పెళ్లి చూసిన వాళ్ళు నేరమే, చేసిన వాళ్ళు నేరమే. ఇరుపక్షాల వాళ్ళు నేరస్తుల కిందనే భావించబడుతుంది. 2 సంవత్సరాలు జైలు శిక్ష, ₹1,00,000 జరిమానా. ఓకేనా? అమ్మాయి ఏం చేస్తా ఉంది? కోలాటం నేర్చుకోవడానికి వెళ్ళింది. అమ్మాయికి మళ్ళీ ఆడపిల్ల పుట్టింది. ముఖ్యంగా మోసంలో నుంచి తగ్గించాలి. చైల్డ్ మ్యారేజ్ చేస్తూ ఉంటే వెంటనే కాల్ చేయాలి. ఏంటి, మా నెంబర్ కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తాము, 9948494785. అక్కడ మీరు కాల్ చేస్తేనే మేము వచ్చి చెప్తాం. మేము గమనైపోతే ఏం రాదు. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. మేము ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ప్రోగ్రామ్స్ అన్నీ కండక్ట్ చేస్తుంటాము. పిల్లలకి బిలో 18 years చిల్డ్రన్ ఎక్కడన్నా సరే అబ్యూస్కి గురవుతున్నా, లేదు చైల్డ్ మ్యారేజెస్ చేసుకోవాల్సి వచ్చినా, లేదు ఇంకేదైనా కేసెస్ వచ్చినా కూడా మేము రియాక్ట్ అవుతూ ఉంటాము. వాళ్ళ వెల్ఫేర్ కోసము, వాళ్ళ డెవలప్మెంట్ కోసం, ఎంపవర్మెంట్ కోసము. ఈరోజు ఇక్కడ ఈ కస్తూర్బా గర్ల్స్ కాలేజ్ అండ్ స్కూల్లో ICDS వారు, కస్తూర్బా స్కూల్ వాళ్ళ సహకారంతో, పోలీస్ వారి సహకారంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మన ప్రధానమంత్రి మోడీ గారు ఈ 100 days ఒక క్యాంపెయిన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. చైల్డ్ మ్యారేజ్ రహిత, బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా మనము తీర్చిదిద్దడానికి మన ముఖ్యమంత్రి
గారు దీన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. సో ప్రతి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో ఎక్కడెక్కడ గ్యాదరింగ్స్ అయినా కూడా అంతా కూడా మేము పార్టిసిపేట్ చేసి వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఎటువంటి అబ్యూజెస్కి పిల్లలు గురవుతున్నారు, వాళ్ళు ఈ మొబైల్ దీని నుంచి, ఈ సోషల్ మీడియా నుంచి వాళ్ళని వాళ్ళు ఎలా కాపాడుకోవాలి, సైబర్ క్రైమ్కి వాళ్ళు ఎలా గురవుతున్నారు, ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. ఎక్కడన్నా కేసెస్ ఉంటే కూడా ఈ 1098కి మీరు కాల్ చేస్తే వెంటనే గవర్నమెంట్ నుంచి రెస్పాండ్ అయ్యి వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. కూడా మగవాళ్ళు 1000 మంది అయినా గుంపుగా ఉంటారు, ఆడవాళ్ళు 4 నిలబడి మాట్లాడుకోండి. పక్కన బాగా ఆ గురించి ఊదంతా 3 వంకలు తీసుకుంటారు. యూనిటీ లేదు, లేడీస్లో యూనిటీ చాలా తక్కువ. పక్కన ఉన్నటువంటి ఇళ్లతోనే సరైనటువంటి సఖ్యత ఉండదు. అయితే ఆడవాళ్ళని ఒక విషయంలో మనం మెచ్చుకోవచ్చు, ఎందుకంటే ఒంటరిగా వెళ్తుంది అత్తగారింటికి, సింగిల్గా వెళ్తుంది, ఒక్కతే వెళ్తుంది. ఆ ఇంటి మొత్తాన్ని కమాండ్ చేస్తుంది 3 నెలలు 4 నెలల్లో. ఆమె పెడితే తినాలా లేకపోతే సంక్రా కొట్టి ఎప్పుడు ఉంటుంది అని చూడాలి. ఇది డేరు. నిజంగా ఆడవాళ్ళకి చాలా ధైర్యం ఎక్కువ. ఒంటరిగా ఉండగలుగుతారు, ఒంటరిగా శాసించగలుగుతారు. ఎలాంటి మగవాడిని అయినా సరే కొంగు కట్టిపడేస్తారు. బయట పులి ఇంట్లోకి వచ్చేసరికి పిల్లి. ఈవెన్ ఎలాంటి వాళ్ళైనా సరే, ఇంతింతలో మీసాలు వేసుకున్న వాళ్ళైనా కూడా బయట ఆయన చూస్తే 100 మంది భయపడిపోయినా ఇంటికి వెళ్ళంగానే వంగిపోవాల్సిందే, ఇలా వంగిపోవాల్సిందే. నేనైనా అంతే, నేనేం ఎగ్జామ్షన్ ఏం కాదు, నేను మొత్తం 3 మండలాలకి సిఐని, ఇంటికాడ కాదు. ఎక్కడైనా సరే హోమ్ మినిస్టరే. అర్థమైందా? ఇక్కడ మీకు చక్కని భోజనం పెడుతున్నారు. మెనూ ప్రకారంగా పొద్దునే టిఫిను, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం, టైం బెల్లు కొట్టిన నిమిషాల్లో వచ్చేస్తుంది. చక్కని భోజనాలు అన్నమాట. రోజు ఎగ్ పెడతారు, చికెన్ పెడుతుంటారు, 3-4 కర్రీస్ పెడతారు. వాస్తవం చెప్పాలంటే మా ఇంట్లో కూడా, ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు ఎవ్వరి ఇళ్లలో కూడా ఒక కూర కంటే ఎక్కువ ఉండదు. మా ఇంట్లో అయినా అంతే. నిజాలు చెప్తున్నా. మీకు 4 రకాలు, రసము, సాంబారు, పులుసు, ఇంకా ఒక ఫ్రై, తర్వాత మజ్జిగ, ఇందాక చెప్పినట్టుగా చిక్కీలు, తర్వాత రాగి జావా, ఎన్ని రకాలైనటువంటి పౌష్టికాహారాలు. ఇవన్నీ కూడా వాడుకోవాలి. మన ఇంటి దగ్గర ఎలాంటి పరిస్థితి ఉంటుంది? ఇంత మంచి అట్మాస్ఫియర్ ఉంటుందా మన ఇంటి దగ్గర? ఉండదు. శబ్దాలు, రణగణ గోళ్ళు ఉంటాయి ఇంట్లో కానీ, బయట కానీ, బజార్లో కానీ. మనం చదువుకునేటువంటి అట్మాస్ఫియర్ ఉండదు ఇంటి దగ్గర. ఈ అవకాశాన్ని బాగా వినియోగించుకోవాలి. వినియోగించుకున్న వాళ్ళు ఈ విధంగా కూర్చుంటారు, వినియోగించుకున్నటువంటి వాళ్ళు ఈ విధంగా కూర్చుంటారు. వినియోగించుకొని వాళ్ళు బట్టలు మోస్తుంటారు. అర్థమైందా నేను చెప్పింది? లేకపోతే కూలి పని చేసుకుంటాడు, కోసుకుంటూ ఉంటారు, నాటేసుకుంటూ ఉంటారు. అంటే కష్టపడితే ఫలితాలు ఉంటాయి, ఈ విధమైనటువంటి ఫలితాలు. లేకపోతే మీ తల్లిదండ్రులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, కష్టపడుతున్నారు, ఇబ్బంది పడుతూ ఉన్నారు, మీకోసం ఎన్నో రకాలైనటువంటి త్యాగాలు చేస్తూ ఉన్నారు తల్లిదండ్రులు. మీకు తెలుసో తెలీదో, ఒక్కొక్క పూట తింటారు, ఒక్కొక్క పూట తినరు కూడా మీ వాళ్ళు. మీ తల్లిదండ్రులు 3 పూట్ల తింటున్నారు ఇక్కడ మీరు. అక్కడ మీ తల్లిదండ్రులు 3 పూట్ల తినటానికి కూడా లేనటువంటి పేరెంట్స్ కూడా చాలామంది ఉన్నారు ఇందులో, ఇక్కడ కూడా. కాబట్టి దయచేసి మీ యొక్క తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఈరోజు మేము స్కూల్కి వెళ్ళాలంటే నాకు 200 ఇస్తే పోతా, లేకపోతే నేను పోను. హాలిడేస్కి వెళ్తే ఇదే మీరు వచ్చేటప్పుడు మాట్లాడే మాటలు. అవునా? నిజాలు ఇవన్నీ. మీరు అట్లా చెప్తే నేను ఒప్పుకోను. నిజాలు ఇవన్నీ. కాబట్టి ఎప్పుడైనా సరే ఆ 200 ఇవ్వటం కోసం ఆమె కూలి పని చేసి వచ్చిన వాటిలో నుంచి రోజు 10 రూపాయలు 20 రూపాయలు దాచి పోపు డబ్బాల్లో పెడుతుంది, దాచి పెడుతుంది, పోపు డబ్బాల్లో పెడతారు. మీరు వచ్చి అడిగినప్పుడు ఆ పోపు డబ్బాల్లోంచి తీసి వాళ్ళకి మీకు ఇస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది ఉంటారు మగపిల్లకాయలు, కొంతమంది ఆడవాళ్ళు కూడా చెప్తున్నాను. ఆడవాళ్ళందరికి కూడా ఆడవాళ్ళే శత్రువులు అన్నట్టు ఆడపిల్లల్ని గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తారు. మగపిల్లవాడు ఏదో ఒకటి వాడు ఏదో తెచ్చి నెత్తిన పెడతాడు అనుకుంటారు, వాడిని కాన్వెంట్ స్కూల్కి తీసుకెళ్తారు. వాడి డ్రెస్సు బిల్డప్ అంతా బాగానే ఉంటుంది, కానీ తీరా చూస్తే చదువు నిల్లు, ఏముండదు. ఇదంతా కూడా ఎవరు? ఆడవాళ్ళు చేసేదే. మగవాళ్ళది ఏముండదు. ఇంట్లో కెప్టెన్ ఎవరు? ఆడవాళ్లే కెప్టెన్.
టీంకి కెప్టెన్ ఆడవాళ్లే. కాబట్టి ఏది డైరెక్షన్ ఇవ్వాలన్నా ఆడవాళ్ళు డైరెక్షన్ ఇస్తారు. కాబట్టి మగపిల్లవాడిని బాగా చూసుకోవాలా, మగపిల్లవాడిని బాగా చదివియాలా, ఆడపిల్లల్ని హాస్టల్కి పంపించాలా, లేకపోతే 18 ఏళ్ళు నిండక ముందే పెళ్లి పడేసి బయటపడేయాలా, ఇవన్నీ ఎవరు డెసిషన్ అంతా లేడీసే. ఎస్, లేడీస్ డెసిషన్ని దాటి మగవాడు ఒక కడుపు కూడా ముందుకేయడు ఏ ఇంట్లోనైనా. ఇది కరెక్ట్, ఇది నిజం. కాబట్టి దయచేసి మీరు ఫ్యూచర్లో ఎప్పుడు వెళ్ళాలంటే చదువుతోనే డిగ్నిటీ వస్తుంది, చదువుతోనే హోదా వస్తుంది, చదువుతోనే మిమ్మల్ని గౌరవిస్తారు. చదువు లేకపోతే మీరు ఎక్కడో ఉంటారు. గుర్తుపెట్టుకోండి, చదువే అన్నిటికీ మూలం. అన్ని రకాలైనటువంటి జయించవచ్చు, ఏదైనా జయించవచ్చు. కాబట్టి చదువు ముఖ్యం అన్నమాట. ఈరోజు మన కార్యక్రమం ఏంది? చైల్డ్ మ్యారేజ్. చైల్డ్ మ్యారేజ్ చేయడానికి ఇదంతా కూడా తల్లిదండ్రులు చేస్తూ ఉంటారు. తల్లిదండ్రుల్లో కూడా తల్లులే ఎక్కువ చేస్తూ ఉంటారు. కాబట్టి అది నిరోధించాలా. ఈ మధ్యకాలంలో మనము వెంకటగిరిలో 10th క్లాస్లో ఆ అమ్మాయి టాపర్ అన్నమాట. మేడం టాపర్, 575 మార్కులు వచ్చినాయి. ఆ స్కూల్ టాపరు, మండలం టాపరు. ఆ అమ్మాయికి 10th అయిపోగానే మ్యారేజ్ చేద్దామని రెడీ అయిపోయారు. అన్నీ కొనేశారు, మాట్లాడుకున్నారు, అన్నీ పెట్టేసుకున్నారు. పూలు పండ్లు పెట్టుకుంటారు కదా, అవన్నీ చేసేసారు. సమాచారం తెలిసింది వెంటనే సిడిపిఓ మేడం గారు, మా పోలీసు, మేము అంతా కలిసి గందరగోళం చేసేసి ఆపేసి ఆ అమ్మాయిని చదివిస్తా ఉన్నాం. ఇప్పుడు మంచి ఐటీ త్రిబుల్ ఐటీలో చదువుతా ఉన్న అమ్మాయి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇంకొక కేసు 1 వీక్ అవుతుంది. ఒక అమ్మాయి 17 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 16 సంవత్సరాల అమ్మాయి. ఈ అమ్మాయి తండ్రి లేడు, తల్లి దుబాయ్లో ఉంటుంది, అమ్మమ్మ దగ్గర ఉంది. ఈ అమ్మాయి ఏం చేసింది? కేజీబీవి స్కూల్లో 100 రోజుల క్యాంపెయిన్ కార్యక్రమము బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్గా చేయడం కోసం అవేర్నెస్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం అనేది. ఈ ప్రోగ్రాంలో ఆడపిల్లలు అంటే ఏం తక్కువ కాదు. ఆడపిల్ల లేనిది సమాజం యొక్క అభివృద్ధి లేదు. వాళ్ళ ఎదుగుదల ఉండాలంటే చదువు ముఖ్యము. ఎవరైనా సరే మోసం చేసినప్పుడు మీరు ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవాలి. ఏ సమస్యనైనా సరే దాచిపెడితే మీరే మోసపోతారు. అదే గనక మనం ఎవరికైనా సరే పోలీస్ వారికి కానీ, తల్లిదండ్రులకు కానీ, ఉపాధ్యాయులకు కానీ చెప్పినట్లయితే మీరు సేఫ్లో ఉంటారు. అదే ఏ విధంగా అయితే మీరు ఎక్కడ బాల్య వివాహం జరుగుతున్నా సరే, మీ ఫ్రెండ్కి చుట్టుపక్కల జరుగుతున్నా సరే, మీరు ఎవరికి చెప్పకుండా అయిపోయిన తర్వాత చెప్పడం కంటే ఒక వారం రోజులు స్కూల్లో ఆగిపోయినా సరే వాళ్ళకి మీరు మెసేజ్ ఇచ్చినట్టయితే వాళ్ళకి సేవ్ చేస్తాము. ఎలా మీరు ఏ నెంబర్లకి మనం కాల్ చేయాలి 1098కి, అలాగే పోలీస్కి, మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉన్న సిడిపిఓస్కి ఎవరికైతే ఫోన్ చేయాలో ఆ విషయాల మీద అంతా అవేర్నెస్ చేయడం జరిగింది. ఈ ప్రతి ఒక్కరు కూడా బాల్య వివాహం అంటే ఎలా ఉండాలి, చేసుకుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ సమాజంలో వాళ్ళ యొక్క వాల్యూ ఏ విధంగా ఉంటుంది, అలాగే చదువుకుంటే వాళ్ళ చదువు అనేది వాళ్ళని ఏ విధంగా ఒక ఉన్నత స్థానంలో పెడుతుంది అనే విషయాల మీద, అన్ని విషయాల మీద ఈరోజు అందరూ మన పోలీస్ శాఖ వారు కానివ్వండి, మన జిల్లా నుంచి వచ్చిన అధికారులు కానివ్వండి, అందరూ ఈ బాలికలకు అవేర్నెస్ చేశారు. ఈ ముఖ్య